రీసెంట్ గా మీరు ఈ టాపిక్ పై ఆర్టికల్ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే అసలు ఇష్యూ ఏంటి అనేది మీకు సింపుల్ గా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాకిస్తాన్ కి సంబంధించిన ఎవరైతే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్నారో, అదే ఫీల్డ్ మార్షల్ అంటామా లేదంటే ఫీల్డ్ మార్షల్ అంటామా, ఆసిమ్ మునీర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా ఇండియాని టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు. అమెరికాలో నిలబడి యుఎస్ఏ వాడికి ప్లాట్ఫామ్ ఇచ్చింది, ఎంత వీలైతే అంత మొరగమని. వాడు యుఎస్ఏలో పాకిస్తాన్ డయాస్పోరాని అడ్రస్ చేస్తూ వాడు మాట్లాడిన పిచ్చి పిచ్చి మాటలు ఏంటి అంటే, వాడు పాకిస్తాన్ ని ఒక ట్రక్ అనమాట, ఒక ఓల్డ్ ట్రక్, ఇండియా ఒక మర్సిడీస్ బెంజ్ అనమాట. వాడు ఏమంటాడంటే ఓల్డ్ ట్రక్ కి ఒక మర్సిడీ ఇద్దరు క్రాష్ అయితే ఎవరికి చాలా పెద్ద నష్టం అని. అఫ్ కోర్స్ మర్సిడీస్ అనేది చాలా కాస్ట్లీ. దాన్ని వాడు ఏమంటాడు, ఇండియా అయితే చాలా అభివృద్ధి చెందింది, పోగొట్టుకోవడానికి చాలా ఉంది, మేమైతే దిక్కుమాలిన దేశం, పోగొట్టుకోవడానికి ఏమీ లేదు అన్నట్టుగానే ఓల్డ్ ట్రక్ అనే ఒక సింబాలిక్ గా చెప్పాడు వాడు. వాళ్ళకి కోలిపోవడానికి ఏమీ లేదని. ఈవెన్ వాడు ముఖేష్ అంబానీ గారిని కూడా టార్గెట్ చేశాడు. ఇన్ ఫ్యూచర్ పాకిస్తాన్ మన బిలియనర్స్ ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ మీరు అనుకోవచ్చు వాడొక పిచ్చోడు, వాడికి మనం అంటే ద్వేషం, అలాగే మాట్లాడతాడు, మనం ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి అని. ఆన్సర్ ఇస్ సింపుల్. వాడు పాల్గామ్ మసాకర్ కంటే ముందు వాడు మాట్లాడిన పిచ్చి మాటలు, టూ నేషన్ థియరీ గురించి, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్ అండ్ మేము హిందూస్ నుంచి చాలా డిఫరెంట్, అది ఇదని చాలా హేట్ స్పీచ్ చూపించాడు వాడు. హేట్ స్పీచ్. ఆ స్పీచ్ తర్వాత కొన్ని రోజుల తర్వాతే పాల్గామ్ మసాకర్, ఉగ్రవాద దాడి జరిగింది పాల్గామ్ లో. అందువల్ల ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు వీడు ఇచ్చిన ఈ స్పీచ్ తర్వాత కూడా ఏమైనా జరగచ్చా, మనం జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల వీడి స్పీచ్ ని మనం కేర్ఫుల్ గా గమనించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆసిమ్ మునీర్ కి పాకిస్తాన్ లో రెస్పెక్ట్ లేదు, ఇండియాలో కూడా రెస్పెక్ట్ లేదు. పాకిస్తాన్ లో ఎందుకు రెస్పెక్ట్ లేదంటే మాక్సిమం మెజారిటీ ఆఫ్ పాపులేషన్ పాకిస్తాన్ లో వీడిని హేట్ చేస్తారు. అది ఎందుకు అంటే ఎవరైతే మెజారిటీ ఆఫ్ పాకిస్తాన్ కి ఇష్టమైన లీడర్ ఉన్నారో ఇమ్రాన్ ఖాన్ ని అడ్డమైన కేసులు వేసి జైల్లో వేశాడు. అందువల్ల కోపం వీడికి. ఎలాగో మన ఇండియాలో వీడిని అసలు ఇష్టపడరు, వీడు మాట్లాడే చెత్త మాటలు, చెత్త పాలసీ, అసలు ఇష్టపడే ఛాన్సెసే లేవు. వీడు యుఎస్ఏలో నిలబడి మన బిలియనర్స్ ని టార్గెట్ చేయడం, మనం ఏదైతే డ్యామ్స్ వాటర్ పాకిస్తాన్ కి వెళ్లకుండా మన సైడే ఉండేలా మనం డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఆ డ్యామ్స్ పై ఒక 10 మిసైళ్లు వేస్తాము అని వాడు బెదిరించడం, అని టార్గెట్ చేయడం, ఇలాంటి స్టేట్మెంట్స్. అది కాకుండా న్యూక్లియర్ వార్ అంటూ జరిగితే గనక మేము పాకిస్తాన్ సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటాడు. ఇక్కడే వాడి చెత్త మైండ్ సెట్ ఏంటో మనకు అర్థమైపోతుంది. వాడు ఇండియాకి వ్యతిరేకంగా హేట్ చూపిస్తే అది మనకు అర్థమవుతుంది, ఓకే వాడికి ద్వేషం మనం అంటే అని. కానీ వాడు ఏమంటే మేము ప్రపంచాన్ని సగానికి సగం నాశనం చేస్తాం, న్యూక్లియర్ వెపన్ వేసి మా మీద కనుక ఇండియా అటాక్ చేస్తే అంటున్నాడు. అంటే భయం అయితే ఉంది, కానీ ఎంత రెక్లెస్ గా, బాధ్యత రహితంగా వాడు ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తే ఈవెన్ అమెరికన్ ఎక్స్పర్ట్స్ కూడా ఇలాంటి వీడు ఒక సూటు బూటు వేసుకున్న ఒసామా బిన్ లాడెన్ అని కూడా అంటున్నారు. మనం ఈ స్టేట్మెంట్స్ ని సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కూడా పాకిస్తాన్ మిలిటరీకి ఎక్కువ ఎక్విప్మెంట్ సప్లై చేసేది అమెరికా అండ్ చైనా. అండ్ పాకిస్తాన్ ని బతికి ఉంచడం అమెరికా, చైనా ఇంట్రెస్ట్ లో ఉంది. వాళ్ళకి కరెక్ట్ గా సూట్ అవుతుంది పాకిస్తాన్ ని బతికి ఉంచడంలో. ఎందుకంటే చైనా కానీ అమెరికా కానీ అస్సలు ఇష్టం లేదు థర్డ్ సూపర్ పవర్ గా ఇండియా ఎదగడం. ఒకవేళ ఇండియా కనుక థర్డ్ సూపర్ పవర్ గా ఎదిగితే అసలు పవర్ షేరింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అప్పుడు ఇండియా కూడా పవర్ షేరింగ్ ఉంటుంది జియో పాలిటిక్స్ లో. అది రాకుండా ఉండాలని అమెరికాకి ఉంది, చైనాకు ఉంది. అందుకే ఇద్దరు కలిసి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ సేఫ్ గా ఉండాలని ఆలోచిస్తారు. అదే పాకిస్తాన్ కనుక బతికి ఉంటే టైం టు టైం ఇండియాని చెక్ లో పెట్టచ్చు, ఇండియాని ట్రబుల్ చేయొచ్చు అనే ఆలోచన చైనాకి ఉంది, అటు అమెరికా కూడా ఉంది, ఇద్దరికి ఉంది. ముఖేష్ అంబానీ ఆస్తి విలువ వచ్చేసి దాదాపు $95 బిలియన్ నుంచి $110 బిలియన్ మధ్యలో ఉంది. పాకిస్తాన్ జీడిపి వచ్చేసి నియర్ టు $400 బిలియన్ ఉంది. అందులో దాదాపు 130 నుంచి $150 బిలియన్ వీళ్ళకి అప్పులే ఉన్నాయి. సో అప్పులు పక్కన పెడితే పాకిస్తాన్ జీడిపి అంటే ఒక ఇద్దరు ముఖేష్ అంబానీలు కలిస్తే ఒక పాకిస్తాన్ అన్నమాట. ఇండియాలో బిలియనర్స్ కంటిన్యూస్ గా గ్రో అవుతున్నారు. మనం లిస్ట్ చూసుకుంటే టాప్ లో ఉంది అమెరికా, సెకండ్ పొజిషన్ లో ఉంది చైనా, థర్డ్ లో ఉంది ఇండియా. అండ్ మన ఇండియాలో 205 బిలియనర్స్ ఉన్నారు. అండ్ రానున్న సమయంలో ఇది పెరుగుతుంది. బిలియనర్స్ అంటే వాళ్ళు మాత్రమే ఎదగడం కాదు, వాళ్ళ వల్ల చాలా చాలా సెక్టర్స్ లో జాబ్ క్రియేషన్ జరుగుతుంది, ఇండస్ట్రీస్ చాలా ఎస్టాబ్లిష్ అవుతాయి. అది మన ఇండియన్ ఎకానమీకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ లిస్ట్ లో పాకిస్తాన్ అనేది లేదు. చెత్త పాలసీస్ తో నడిచిన దేశంలో అంత పెద్ద బిలియనర్స్ ఉండరు. వాళ్ళ కంట్రీలో ఉన్న ఎంతమంది ఉన్నారంటే బిలియనర్స్ కేవలం ముగ్గురు బిలియనర్స్ ఉన్నారు పాకిస్తాన్ లో. పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇండియన్ బిలియనర్స్ ని టార్గెట్ చేసి ఇండియన్ ఎకానమీని నాశనం చేయాలి అని. వాళ్ళు జస్ట్ ఒక సింబల్ గా వాడుతున్నారు బిలియనియర్ ముఖేష్ అంబానీ, కానీ వాళ్ళ రియల్ టార్గెట్ ఇండియన్ ఎకానమీ. మీరు ఈవెన్ పాల్గామ్ ఉగ్రవాద చర్యను చూస్తే అది ఎంతమంది చాలా దారుణంగా అమాయకుల్ని చంపడం జరిగింది.
దాని వల్ల ఇంకొక ఎఫెక్ట్ కూడా ఏం జరిగిందంటే కాశ్మీర్ లో టెర్రరిజం వల్ల పూర్తిగా టూరిజం అనేది చాలా వరకు పడిపోయింది. చాలా పెద్ద ఎఫెక్టే చూపించింది అప్పట్లో. అది మనం అందరికీ తెలిసిందే. అలాంటి ఇంపాక్ట్ చూపించాలి ఇంకా పెద్ద స్కేల్ అనేది పాకిస్తాన్ ప్లాన్. మనం ఖచ్చితంగా అమెరికాని అడగాలి, ఎందుకు మీరు పాకిస్తాన్ కి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, అది కూడా మీ నేలపై నించొని మా బిలియనర్స్ ని టార్గెట్ చేయడం, న్యూక్లియర్ థ్రెట్ ఇవ్వడము, అది కాకుండా మర్సిడీస్ ఈ ట్రక్ ఇక్కని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే అవకాశం ఇవ్వడం ఎందుకు, హాఫ్ ఆఫ్ ది వరల్డ్ ని మేము ఎత్తుకెళ్లిపోతాము న్యూక్లియర్ వార్ అయితే గనక అని ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ కి వేదికగా ఎందుకు అమెరికా మారుతుంది అని మనం చూసుకుంటే ఇదంతా పాసిబుల్ అవుతుంది. ఒక పిచ్చోడు అంటే నథింగ్ బట్ ట్రంప్. ఆ ట్రంప్ కున్న ఒక్క ఈగో ఎలాగైనా సరే ఇండియాని డ్యామేజ్ చేయాలి, ఇండియాని చాలా ప్రెషరైజ్ చేయాలని చెప్పి శత విధాలుగా ట్రై చేస్తున్నాడు. శాంక్షన్స్ వేస్తున్నాడు, పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, టారిఫ్లు పెంచుతున్నాడు, ఈవెన్ యూరోప్ ద్వారా ట్రై చేస్తున్నాడు. పాకిస్తాన్ లాంటి చెత్త దేశం నుంచి ఒక చెత్త లీడర్ ని పిలుచుకొచ్చి వాడిని పూర్తిగా వేదిక ఇచ్చాడు, నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడుకో అని. చాలా ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఇది ట్రంప్ వల్ల. ట్రంప్ ఒక్కడి వల్ల ఇండియా అమెరికా రిలేషన్స్ అయితే చాలా గట్టిగానే ఇంపాక్ట్ చూపిస్తుంది నెగిటివ్ వేలో. థ్యాంక్ యూ.